అటో ఇటో ఎటో అర్థం కాని పరిస్థితి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది. ముందు చూస్తే యుద్ధం, వెనుక చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుభారం. అమెరికన్ల నుంచి ట్రంప్పై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత. ఈ యుద్ధం నుంచి ట్రంప్ బయటపడదామని అనుకుంటున్నా అది అస్సలు కుదరడం లేదు. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఎరక్కుపోయి మొదలుపెట్టి ఇరుక్కుపోయినట్లుగా ఉంది ట్రంప్ పరిస్థితి. ఇంతకీ యుద్ధంలో శాంతి సాధ్యమా లేక యుద్ధమే సరంజమా? బయటపడే దారి ఏది? ముందు నుయ్యి వెనుక గొయ్యి, అడకత్తెరలో డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఇరాన్ యుద్ధంలో ట్రంప్ పరిస్థితి ఇదే. యుద్ధం నుంచి బయటపడే దారేది? శాంతి సాధ్యమా లేక యుద్ధ మార్గమా? ఇరాన్తో అమెరికా యుద్ధం నుంచి గౌరవంగా బయటపడే మార్గాలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడకత్తెరలో ఇరుక్కున్నట్లుగా మారింది పరిస్థితి. వెనక చూస్తే అమెరికన్ల నుంచి తీవ్రమవుతున్న వ్యతిరేకత, ముందు చూస్తే ఇరాన్తో కొలిక్కిరాని శాంతి చర్చలు. దీంతో ఈ యుద్ధాన్ని అనుకున్న సమయానికి ముగించడంలో ట్రంప్ అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న విమర్శలు ఇంటా బయట తీవ్రమవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం పూర్తి స్థాయిలో ఆగకపోవడానికి కారణం ఆ రెండు దేశాలు తీవ్రమైన అయోమయంలో ఉన్నాయి. ఒక పక్క శాంతి చర్చల్లో పురోగతి అంటున్నా మరోపక్క గల్ఫ్ ప్రాంతంలో బాంబుల మోత మోగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య మరింత సమగ్రమైన చర్చలు జరపడం కోసం ప్రస్తుత కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించేలా ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుది ఆమోదం తెలపలేదు. ఇటు ఇరాన్ కూడా అధికారిక ప్రకటన చేసింది లేదు. ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ 7 వారాలు దాటింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం కంటే ఈ శాంతి కాలమే ఎక్కువ. అయినా ఉద్రిక్తతలు తగ్గలేదు. శాంతి చర్చలు కొనసాగుతున్నా సరిహద్దుల్లో ఘర్షణలు పూర్తిగా ఆగడం లేదు. దక్షిణ ఇరాన్ రేవు పట్టణమైన బందర్ అబ్బాస్ లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సైట్ పై అమెరికా దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా IRGC అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ మిజైల్స్ తో అటాక్స్ చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య సైనిక నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్కు చెందిన 5 డ్రోన్లను అమెరికా కూల్చేసింది. ఇలా సీజ్ ఫైర్ కొనసాగింపు అంటూనే వార్ కంటిన్యూ కావడంతో అసలు ఇరు దేశాల మధ్య శాంతి సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ 14 అంశాలతో శాంతి ఒప్పందానికి డిమాండ్లు పెడుతోంది. అందులో ముఖ్యంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేయాలి. కానీ అమెరికా అక్కడ దాడుల్ని కొనసాగిస్తోంది. ఇరాన్ సరిహద్దుల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. అది జరగడం లేదు. ఇక హర్ముజ్ జలసంధి బాధ్యతలను ఇరాన్, ఒమన్ దేశాల నియంత్రణకే వదిలేయాలి. దీనిపైన క్లారిటీ లేదు. అటు అమెరికా కూడా ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై పలు షరతుల్ని పెట్టింది. కానీ ఇరాన్ దీన్ని పట్టించుకోవడం లేదు. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్తో కలిసి నియంత్రించాలని చూస్తే సంప్రదాయ మిత్రదేశమైన ఒమన్ను కూడా వదిలిపెట్టబోమని, దాడులు చేస్తామని, ఇరాన్ పూర్తిగా లొంగకపోతే మళ్లీ యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఒమన్ను కూడా వదిలిపెట్టబోమన్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా సాగే రవాణాను పర్యవేక్షించడానికి ఇరాన్ కొత్తగా ఏర్పాటు చేసిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీపై అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షల్ని విధించింది. ఇలా శాంతి అంటూనే యుద్ధం వైపే అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తూ ఉండడం మిడిల్ ఈస్ట్ లో మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇరువైపుల నుంచి బాంబుల దాడులు గాని, బాంబుల మూత గాని, ఎయిర్ స్ట్రైక్స్ గాని ఇవన్నీ జరగకుండా ఉండాలి అనే ఆకాంక్ష అందరికి కూడా ఉంది. ఇరు దేశాల ప్రజలలో, ఇరు దేశాల ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కూడా కొంత తీవ్రమైన ఆలోచన విధానము ఈ దేశాలలో ఉన్నది. ఉదాహరణకి ట్రంప్ ను చూసుకున్నట్లయితే అమెరికాలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఇదే యుద్ధం కనుక ముందుకెళ్తా ఉంటే, ఆర్థిక పరిస్థితి ఇంకా క్షీణిస్తుంటే, ఆల్రెడీ ఇంత కొంత వ్యతిరేకత ఉంది. యుద్ధం వద్దు, మాకు మన సంగతి మనం చూసుకుందాం, ఇంకా యుద్ధాలు ఆపండి, ఎప్పుడు పక్క దేశాలతో యుద్ధాలు చేయడం వల్ల మనకు ఉపయోగం ఏం లేదనే ఈ ఆలోచన ఏదైతే అమెరికా సమాజంలో ఉందో అది రోజు రోజుకి ఇంకా ఎక్కువైతా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికలు, చమురు ధరల పెరుగుదల వంటి వాటి గురించి తనకు పట్టింపు లేనట్లు నటిస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం చేసి ఆ దేశాన్ని పూర్తిగా అణిచివేయాలని ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నారు. అటు ఇరాన్లోనూ ఐఆర్జీసీ సహా అతివాద శక్తులు లొంగిపోయే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో ఈ యుద్ధానికి ఎండ్ కార్డు ఉందా లేదా అనేది అంతుపట్టడం లేదు. ఈ యుద్ధం ఇరాన్కు ఎలా ఉందో గానీ ట్రంప్కు మాత్రం పెద్ద పద్మవ్యూహం ఛేదనలాగే ఉంది. సొంత దేశంలో ప్రజల నుంచి చీత్కారాలు, ఎగ్జిట్ ప్లాన్కి దొరకని వ్యూహాలు, ఆర్థిక భారం, యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి. మొత్తానికి ట్రంప్ పెద్ద సంకట స్థితిలోకి పడిపోయారు అనిపిస్తోంది. ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగే మేలేంటో ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయాడు. ఇప్పుడు ఇరాన్ తన పట్టు వీడకపోవడంతో అటు సొంత పార్టీని మెప్పించలేకపోతున్నాడు. ప్రస్తుతం యుద్ధాన్ని ఆపేయడమే ఆయనకున్న అతి తక్కువ నష్టాన్ని కలిగించే ఏకైక మార్గం. మరి ట్రంప్ దారేటు? యుద్ధం నుంచి ఎగ్జిట్ ప్లాన్ లేని ట్రంప్, సొంత దేశ ప్రజల నుంచే చీత్కారాలు, యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి. ట్రంప్ ఈ సంకట స్థితి నుంచి బయట పడగలడా? ఇరాన్తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ఈ మధ్య అమెరికాలో కొన్ని సర్వే సంస్థలు నివేదికల్ని బయటపెట్టాయి. ఈ యుద్ధంపై అమెరికా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగినట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఫాక్స్ న్యూస్ సర్వే ప్రకారం కేవలం 39% మంది మాత్రమే లక్ష్యాలు సాధించే వరకు యుద్ధం కొనసాగించాలని కోరుకుంటున్నారు. 61% మంది ప్రజలు యుద్ధానికి తక్షణమే ఒక కాల పరిమితి విధించి ముగించాలని అభిప్రాయపడుతున్నారు. అణు ఒప్పందం కుదరకపోయినా సరే అమెరికా తన సైనిక చర్యలను ఆపేయాలని 52% మంది స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఇరాన్ అణు సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా నాశనం చేసిందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాన్ని ప్రజలు నమ్మడం లేదు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ అణురహిత దేశంగా మారుతుందని కేవలం 22% మంది అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. 50% మంది ఇది విఫలమవుతుందని భావిస్తున్నారు. ఈ యుద్ధం కోసం అమెరికా పెడుతున్న భారీ ఖర్చు, ప్రాణ నష్టం దానికి ఏమాత్రం తగినది కాదని 55% మంది రిజిస్టర్డ్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా సాధించింది ఏమీ లేదని, పైగా కొత్త సమస్యలు, కొత్త శత్రువుల్ని ఏరికోరి కొని తెచ్చుకుంటోందని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు ఈ వార్ వల్ల అమెరికన్లపై ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం పెరిగిందని 61% మంది నమ్ముతున్నారు. ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉందని సగం మంది అమెరికన్ల ఆందోళన. ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. కేవలం 20% మంది ప్రజలు మాత్రమే ట్రంప్ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. 59% మందికి ఆయనపై అస్సలు నమ్మకమే లేదు. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి అన్నాడు. హమాస్, హెజ్బొల్లా లాంటి సంస్థలకు ఇరాన్ నిధులివ్వకుండా పూర్తిగా అడ్డుకుంటామని కఠినమైన హెచ్చరికలు చేశాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చలు చూస్తే ట్రంప్ తన డిమాండ్లను చాలా వరకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆయన తీవ్రమైన ఒత్తిడిని, హేళన భావనను ఎదుర్కొంటున్నారు. యుద్ధాన్ని సమర్థించే అతివాదులు ట్రంప్ తీరును తప్పుపడుతున్నాయి. శాంతి ఒప్పందం వల్ల యుద్ధం కంటే ముందే ఇరాన్ మరింత బలోపేతమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ కలిసి శాంతి చర్చలను కొంత సీరియస్ గా తీసుకొని నిర్దిష్టంగా ఈ 3-4 అంశాల పట్ల మేము ఇవాళ చర్చించి ముందుకు తీసుకెళ్తామనే నిర్ణయాన్ని గట్టిగా చెప్పాలి. 1. 2, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజాస్వామిక దేశాలు గాని, భారత్ లాంటి దేశాలు గాని కొంత అంతర్జాతీయంగా ఈ దేశాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఇది కేవలం ఈ మూడు దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం వల్ల ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు ప్రజలందరూ కూడా. ఇంకొకటి,
దీనివల్ల ఆర్థికంగా కేవలం వేరే దేశాలు కాదు, కొన్ని ఏదైతే యుద్ధాలు చేస్తున్నాయో ఆ దేశాలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఉదాహరణకి రోజువారికి వీరు 8,500 కోట్ల రూపాయల వరకు ఈ యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి మీద, యుద్ధ నౌకల మీద, బాంబుల మీద ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నా గానీ ఈ యుద్ధం అనేది ఆగి కొంత శాంతి చర్చల వైపు ఇది వెళ్ళి ఒక 60 రోజుల సీజ్ ఫైర్ ఇప్పుడు ఏదైతే ప్రతిపాదనలోకి వాళ్ళు తీసుకొచ్చిండ్రో ఆ సీజ్ ఫైర్ కనుక ఉంటే కొంత స్వాంతన కలుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇదంతా ట్రంప్ చేతులా చేసుకున్న తప్పులే. ఈ యుద్ధం ప్రారంభంలో 2 పెద్ద తప్పులు చేశాడు. ఒకటి ఎగ్జిట్ ప్లాన్, అంటే ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలనే స్పష్టమైన ప్రణాళిక ఆయన దగ్గర లేదు. 2, ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగే మేలేంటో ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయాడు. ఇప్పుడు ఇరాన్ తన పట్టు వీడకపోవడంతో అటు సొంత పార్టీని మెప్పించలేకపోతున్నాడు, ఇటు ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నాడు. ట్రంప్ తన గౌరవాన్ని కాపాడుకుంటూ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియని సందిగ్ధంలో పడ్డాడు. ప్రస్తుతం యుద్ధాన్ని ఆపేయడమే ఆయనకున్న అతి తక్కువ నష్టాన్ని కలిగించే ఏకైక మార్గం. మరి ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తాడా అంటే అనుమానమే.